ఈ వీడియోలో ఆసక్తికరమైన ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. ఈ మూవీ పేరు ఇండిగో. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టోరీ 2006లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటికి ఇప్పుడు సకార్ అనే ఒక మాంత్రికురాలు వస్తుంది. హీరోయిన్ కి చిన్న ప్రాబ్లం ఉండడం వలన వాళ్ళమ్మ నాన్న ఈమెను తీసుకొస్తారు. మీ అమ్మాయికి ఏమైందని ఆ లేడీ అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్తారు. మా అమ్మాయికి విడూరి అనే ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉంది. అలాగే ఆ విడూరి అనే ఆమె ప్రెగ్నెంట్ అని మా అమ్మాయి చెప్తుంది. అలాగే మా అమ్మాయి ప్రతిరోజు ఆ ఇమాజినరీ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. ఈ ప్రాబ్లం నుంచి మీరు ఎలాగైనా ఆమెని కాపాడాలని వీళ్ళు చెప్తారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ ఎవరినో వెతుకుతూ వస్తుంది. అలాగే హీరోయిన్ పేరు జోరా. నువ్వు ఎవరితో ఆడుతున్నావని సకారా అడిగితే నేను నా ఫ్రెండ్ విడూరితో ఆడుతున్నానని హీరోయిన్ చెప్తుంది. అయితే నేను కూడా మీతో ఆడుతానని ఈమె అంటే విడూరి నాకు మాత్రమే కనిపిస్తుందని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సకారా హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇలా చెప్తుంది. మీ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఆమె ఇమాజినరీ ఫ్రెండ్ తో మాట్లాడడానికి కారణం మీ అమ్మాయి ఒక ఇండిగో. ఇండిగో అంటే ఆమెకి పుట్టినప్పటి నుంచి దెయ్యాలను చూసే శక్తి ఉంటుంది. అలాగే ఆమె ఆ దెయ్యాలతో మాట్లాడగలదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని సకారా హీరోయిన్ తో వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ రూమ్ లోకి వెళ్లిన సకారాకి హీరోయిన్ వేసిన ఒక డ్రాయింగ్ కనిపిస్తుంది. అప్పుడే ఒక దెయ్యం హీరోయిన్ ని రూమ్ లోకి లాక్కెళ్లిపోతుంది. అప్పుడు వీళ్ళు లోపలికి వెళ్లి చూస్తే హీరోయిన్ కడుపు పైన గాయం ఉంటుంది. ఆ గాయాన్ని చూసిన సకారా దెయ్యం ఈమె బాడీలోకి వెళ్లాలనుకుంటుందని చెప్తుంది. అప్పుడు మా అమ్మాయికి ఉన్న ఇండిగో శక్తిని తీసేయమని, అలాగే ఆమెకి ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోయేలా చేయమని హీరోయిన్ వాళ్ళమ్మ నాన్న సకారాని అడుగుతారు. అప్పుడు సకారా హీరోయిన్ కు ఉన్న ఇండిగో శక్తిని తీయడానికి ఒప్పుకుంటుంది. అలా 16 సంవత్సరాల తర్వాత ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని చూపిస్తారు. ఆ కంపెనీలోనే హీరో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కంపెనీ ఒక ప్లేస్ లో ఇల్లీగల్ గా అపార్ట్మెంట్ కట్టాలనుకుంటుంది. కానీ అలా చేయడం హీరోకి నచ్చదు. ఆ తర్వాత హీరోయిన్ ఆర్ట్ గ్యాలరీని చూపిస్తారు. ఆ గ్యాలరీలో ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూసిన ఒక ఆమె హీరోయిన్ తో ఎలా అంటుంది, ఈ విగ్రహం గురించి నేను కొన్ని విషయాలు విన్నాను. ఇది చాలా పురాతనమైన జపనీస్ విగ్రహం. ఈ విగ్రహం పెదవులపై ఉన్నది జపనీస్ అమ్మాయి రక్తమని చెప్తారు. అలాగే ఎవరూ లేనప్పుడు ఈ విగ్రహానికి ప్రాణం వచ్చి నాట్యం చేస్తుందని ఆమె చెప్తుంది. ఈ విగ్రహం చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంది, కానీ దానికి ప్రాణం వచ్చినట్టు నేనెప్పుడూ చూడలేదని హీరోయిన్ చెప్తుంది. అదే టైంకి అక్కడికి హీరో వస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ కి వాళ్ళ చెల్లి చదువుతున్న స్కూల్ నుంచి కాల్ వస్తుంది. హీరోయిన్ వాళ్ళ చెల్లి పేరు నిండా. ఇప్పుడు ఆ స్కూల్ కు వెళ్లిన హీరోయిన్ కి ప్రిన్సిపల్ ఈ విధంగా చెప్తాడు, మీ చెల్లి స్కూల్ కు వచ్చి 4 రోజులు అవుతుంది. అలాగే ఆమె ఎవరితో మాట్లాడడం లేదు. ఏమైందని ఆమెను అడిగితే రాత్రులు ఆమెకి ఎవరో కనిపించి ఆమె వైపు చూస్తున్నారని చెప్తుంది. కాబట్టి ఆమెకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అని రెస్ట్ రూమ్ లో పడుకోమని చెప్పాము. కానీ ఆమె సడన్ గా నిద్రలేచి బయటకు పరిగెట్టుకుంటూ వచ్చి స్టూడెంట్స్ ని తీసుకుని టూర్ కు వెళ్తున్న బస్సుని వెళ్లొద్దని చెప్పి అరుస్తుంది. అందుకే మీకు కాల్ చేశామని ప్రిన్సిపల్ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ నీకేమైందని వాళ్ళ చెల్లిని అడిగితే ఆమె ఎలా చెప్తుంది, నాకు రాత్రులు కిటికీ దగ్గర దెయ్యం లాంటి రూపం కనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు ఎవరో నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తుందని చెప్తుంది. నీకు సరిగ్గా నిద్ర లేకపోవడం వలన ఈ విధంగా అనిపిస్తుందని హీరోయిన్ అంటే అప్పుడేమే 1 సంవత్సరం ముందు జరిగిన విషయం చెప్తుంది. అదేంటంటే హీరోయిన్ అలాగే వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి కారులో వెళ్తున్నప్పుడు అప్పటి వరకు పడుకుని ఉన్న నిండా సడన్ గా నిద్రలేచి వాళ్ళ నాన్నని కారు ఆపమని చెప్తుంది. అప్పుడే సడన్ గా ఒక లారీ వచ్చి వీళ్ళ కారుని గుద్దేస్తుంది. అలా ఆ యాక్సిడెంట్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. అప్పటి నుంచి హీరోయిన్ వాళ్ళ చెల్లికి దెయ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆమెకి ఎవరైనా చనిపోయే ముందు వాళ్ళు చనిపోతారనే విషయం తెలుస్తుంది. ఆ రోజు కారు యాక్సిడెంట్ అవుతుందని నాకు తెలుసు, అందుకే కారుని ఆపమని చెప్పాను. అలాగే ఈ రోజు మా స్కూల్లో టూర్ కు వెళ్తున్న బస్సుని ఎందుకు ఆపమన్నానంటే ఆ బస్సుకి యాక్సిడెంట్ అయ్యి 25 మంది స్టూడెంట్స్ చనిపోతారు. అందుకే ఆ బస్సుని ఆపడానికి ట్రై చేశానని ఈమె చెప్తుంది. ఇప్పుడు కూడా హీరోయిన్ వాళ్ళ చెల్లి మాటలు నమ్మదు. ఆ రోజు రాత్రి నిండా వాటర్ కోసం కిందకి వస్తే నిండా నేనిక్కడే ఉన్నాను, వెనక్కి తిరిగి చూడని ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడీమె వెనక్కి తిరిగి చూస్తే ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక దెయ్యం కనిపిస్తుంది. అప్పుడీమె ఆ దెయ్యాన్ని చూసి భయపడి గట్టిగా అరిస్తే హీరోయిన్ బయటకు వచ్చి ఏమైందని అడుగుతుంది. అక్కడ దెయ్యం ఉందని ఈమె చెప్తే అప్పుడు హీరోయిన్ బయటకు వెళ్లి చూస్తుంది. హీరోయిన్ కి అక్కడ ఒక దెయ్యం రూపం కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు హీరోకి తెలిసిన ఒక మాంత్రికురాలి దగ్గరికి నిండాని తీసుకుని వెళ్తారు. ఆ మాంత్రికురాలు ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో కనిపించిన సకార్ అనే ఆమె. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసిన అతను సకార్ వాళ్ళ కొడుకు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి సకార్ వాళ్ళ కూతురు వచ్చి తీసుకెళ్తుంది. ఆ మాంత్రికురాలిని చూసినా సరే హీరోయిన్ కి ఏమీ గుర్తుండదు. ఎందుకంటే హీరోయిన్ కు ఉన్న ఇండిగో శక్తిని తీసినప్పుడే ఆమెకి అప్పటి వరకు జరిగిన గతాన్ని మర్చిపోయేలా చేసింది. కాబట్టి హీరోయిన్ కి ఆ ఇండిగో శక్తి గురించి కానీ ఈ మాంత్రికురాలు గురించి కానీ గుర్తుండదు. అలాగే హీరోయిన్ ఆమెకు తెలుసనే విషయం ఆ మాంత్రికురాలు చెప్పదు.
ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లి గురించి తెలుసుకుని ఆమెకి ఇండిగో శక్తి ఉందని, కాబట్టి ఆమెకు దెయ్యాలు కనిపిస్తాయని, అలాగే ఎవరైనా చనిపోయే ముందు ఆమెకు తెలుస్తుందని చెప్తుంది. ఆమె మాటలు విన్న హీరోయిన్ కి కోపం వచ్చి వాళ్ళ చెల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళ చెల్లి ఆపడానికి ట్రై చేసిన బస్ కి యాక్సిడెంట్ అయ్యి 26 మంది స్టూడెంట్స్ చనిపోయారని న్యూస్ వస్తుంది. మరోవైపు రూమ్ లో ఉన్న వాళ్ళ చెల్లికి కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. నీకు ఏం కావాలని ఈమె అడిగితే నువ్వే కావాలని ఆ దెయ్యం అంటుంది. అప్పుడు ఈమె అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ ప్రెగ్నెంట్ దెయ్యం అక్కడే ఉంటుంది. అప్పుడు ఈమె దెయ్యాన్ని చూసి భయపడి గట్టిగా అరుస్తుంది. వెంటనే హీరోయిన్ అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ చెల్లి కడుపు పైన దెయ్యం చేసిన గాయం ఉంటుంది. ఆ తర్వాత ఈమెని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అప్పుడు అక్కడికి మాంత్రికురాలు వచ్చి ఆ దెయ్యంతో మాట్లాడావా అని అడుగుతుంది. నేను మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ ఆ దెయ్యం నాపై అటాక్ చేసి వెళ్ళిపోయిందని నిండా చెప్తుంది. అప్పుడు మాంత్రికురాలు నీ కడుపుపై ఇటువంటి గాయం ఉందా అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఆమె కడుపుపై ఉన్న గాయం చూపించి ఇది కోతి నాపై అటాక్ చేయడం వలన వచ్చిన గాయమని మా అమ్మ చెప్పిందని హీరోయిన్ అంటుంది. నీపై అటాక్ చేసింది కోతి కాదు, విడూరి అనే దెయ్యం. మీ చెల్లికి ఉన్న ఇండిగో అనే శక్తి 16 సంవత్సరాల ముందు నీకు కూడా ఉండేది. ఆ శక్తి వలన నువ్వు విడూరి అనే దెయ్యంతో మాట్లాడేదానివని మీ అమ్మ నాన్న చెప్పారు. అప్పుడు నేను ఆ దెయ్యాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తే అది నీపై అటాక్ చేసి నీ బాడీలోకి వెళ్లడానికి ట్రై చేసింది. కాబట్టి నీకు ఉన్న ఇండిగో శక్తిని తీసేసి నీ చిన్నప్పటి మెమరీస్ ని మర్చిపోయేలా చేయమని మీ అమ్మ నాన్న చెప్పారు. అందువలన అప్పుడు జరిగిన విషయాలేవి నీకు గుర్తులేవని మాంత్రికురాలు హీరోయిన్ తో చెప్తుంది. అలాగే ఇప్పుడు విడూరికి శక్తి ఎక్కువయింది, కాబట్టి ఆ విడూరి మళ్లీ వస్తే ధైర్యంగా పోరాడని మాంత్రికురాలు నిండాతో చెప్తుంది. అదే విధంగా ఆమె హీరోయిన్ తో ఇలా చెప్తుంది, ఆ విడూరితో మీ చెల్లి ఎక్కువసేపు పోరాడలేదు, కాబట్టి నువ్వు మీ చెల్లికి హెల్ప్ చేయడానికి మాయం చేసిన నీ ఇండిగో శక్తిని మళ్లీ తిరిగి వచ్చేలా చేస్తాను. ఆ శక్తి వలన నువ్వు మీ చెల్లిని కాపాడుకోవచ్చని చెప్పి మాంత్రికురాలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని తెలిసి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి హీరోయిన్ మాంత్రికురాలు ఇచ్చిన ఒక మంత్రమాలని ఇంటి డోర్ కి కడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పడుకున్న తర్వాత నిండాకి ఏదో సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు డోర్ కి కట్టిన మంత్రమాల తెగిపోయి అక్కడ విడూరి దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు నిండా పరిగెట్టుకుంటూ హీరోయిన్ రూమ్ కు వెళ్లి బెడ్ సీట్ కింద దాక్కుంటుంది. అలాగే ఆ దెయ్యం ఎక్కడ ఉందని హీరోయిన్ చూస్తుంటే ఆ విడూరి దెయ్యం బెడ్ సీట్ లో ఉండి హీరోయిన్ వాళ్ళ చెల్లిని లాక్కెళ్లిపోతుంది. అలా లాక్కెళ్లి ఆమె కాలుపై గాయం చేసి దెయ్యం మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఈ విషయం తెలిసిన మాంత్రికురాలు చిన్నప్పుడు హీరోయిన్ బాడీ నుంచి తీసిన ఇండిగో శక్తిని ఇప్పుడు మళ్ళీ ఆమె బాడీలోకి పంపిస్తుంది. అప్పుడు హీరోయిన్ కి చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు గుర్తొస్తాయి. వాటిలో మొదటిగా హీరోయిన్ వాళ్ళమ్మ నాన్న ఆమెకు ఉన్న ఇండిగో శక్తిని తీసేయమని మాంత్రికురాలితో చెప్పారు కదా, అది గుర్తొస్తుంది. అప్పుడు మాంత్రికురాలు హీరోయిన్ కు ఉన్న ఇండిగో శక్తిని తీస్తుంటే ఆ విడూరి దెయ్యం హీరోయిన్ బాడీలోకి వెళ్లడానికి ట్రై చేస్తుంది. కానీ మాంత్రికురాలు విడూరిని కంట్రోల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కి ఇండిగో శక్తి తిరిగి రావడం వలన 2 రోజుల వరకు పడుకొని ఉంటుంది. ఆ తర్వాత ఈమె నిద్ర లేచి చూస్తే అక్కడ హీరో అలాగే నిండా ఉంటారు. అలాగే నువ్వు నిద్ర లేచిన వెంటనే మాంత్రికురాలు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకురమ్మందని చెప్తారు. అప్పుడే హీరోయిన్ కి ఆమె అసిస్టెంట్ కాల్ చేసి ఆర్ట్ గ్యాలరీలో ఒక విలువైన ఆర్ట్ కి క్రాక్స్ వచ్చాయని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ రాత్రైనా సరే గ్యాలరీకి వెళ్లి క్రాక్స్ వచ్చిన ఆర్ట్ ని చెక్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఒక పెద్దతను ఉంటాడు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని హీరోయిన్ దగ్గరకు వెళ్లి చూస్తే అతను అక్కడ ఉన్న అద్దంలో కనిపించట్లేదు. వెంటనే పక్కకు తిరిగి చూస్తే అతను ఒక దెయ్యం అనే విషయం తెలుస్తుంది. హీరోయిన్ కి ఇండిగో శక్తి తిరిగి రావడం వలన ఆమెకి దెయ్యాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హీరోయిన్ ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటే అక్కడ జపనీస్ విగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహానికి ప్రాణం వచ్చి నాట్యం చేస్తూ హీరోయిన్ దగ్గరకు వస్తుంది. వెంటనే హీరోయిన్ వేరే రూమ్ కు వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు అక్కడికి హీరో అలాగే హీరోయిన్ చెల్లి వస్తారు. ఆ తర్వాత వీళ్ళు మాంత్రికురాలి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లి మీ తమ్ముడు ఎందుకు బయటకు రావడం లేదని మాంత్రికురాలు వాళ్ళ అమ్మాయిని అడిగితే మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా తమ్ముడు ఎవరితో మాట్లాడడం లేదని చెప్తుంది. మీ నాన్న ఎలా చనిపోయాడని నిండా అడిగితే ఆమె ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. మాంత్రికురాలు అలాగే ఆమె భర్త ఒక ఇంటికి దెయ్యాన్ని పోగొట్టడానికి వెళ్తారు. అలా అక్కడ ఉన్న ఒక అమ్మాయి బాడీలో దెయ్యాన్ని పోగొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే బయటకు వచ్చిన దెయ్యం మాంత్రికురాలి భర్తని చంపేస్తుంది. అప్పటి నుంచి మాంత్రికురాలి కొడుకు ఎవరితో మాట్లాడడం లేదు. ఇప్పుడు వాష్రూమ్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ చెల్లిపై ప్రెగ్నెంట్ దెయ్యం అటాక్ చేస్తుంది. ఆ సౌండ్ విని హీరోయిన్ అలాగే మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తే దెయ్యం ఆమె గొంతు పట్టుకుని గాల్లో తేలుస్తుంది. వెంటనే మాంత్రికురాలు ఆ దెయ్యాన్ని మాయం చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దెయ్యం అక్కడికి వచ్చి మాంత్రికురాలి కూతురిని చంపేస్తుంది. ఆ తర్వాత రోజు ఆమెకి అంత్యక్రియలు చేసి మాంత్రికురాలు హీరోయిన్ వాళ్ళ చెల్లికి హెల్ప్ చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఈమెకి ఒక విషయం చెప్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లిని ఆ దెయ్యం పట్టుకున్నప్పుడు హీరోయిన్ ఆ దెయ్యం కలలోకి చూసింది. అప్పుడు విడూరి అనే
ఆ దెయ్యం గతం హీరోయిన్ కి కనిపించింది. ఈ విషయం మాంత్రికురాలికి చెప్తే ఆమె హీరోయిన్ కి ఒక డ్రాయింగ్ బుక్ ఇచ్చి నీకు ఆ దెయ్యం గతంలో కనిపించినవి డ్రాయింగ్ వెయ్యని చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ విడూరి అనే దెయ్యం గతం గుర్తు చేసుకుంటుంది. అప్పుడు హీరోయిన్ కి వాళ్ళ నానమ్మ అలాగే తాతయ్య కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళ నానమ్మ ఆమె భర్తతో ఇలా అంటుంది, నాకు దెయ్యాలను చూసే శక్తి ఉంది కాబట్టి నేను ఒక దెయ్యంతో డీల్ మాట్లాడాను. ఆ దెయ్యం మనకి అడిగింది ఇవ్వాలంటే ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక అమ్మాయిని మనం ఆ దెయ్యానికి బలి ఇవ్వాలి. ఈ ఊరిలో ఎవరూ లేని ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది, ఆమెను మనం దెయ్యానికి బలి ఇద్దామని వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఆ ఊరిలోకి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ కి అక్కడ ప్రెగ్నెంట్ గా ఉన్న విడూరి అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెనే హీరోయిన్ వాళ్ళ నానమ్మ దెయ్యానికి బలి ఇవ్వాలనుకుంటుంది. అలా ఆ రోజు రాత్రి హీరోయిన్ వాళ్ళ నానమ్మ అలాగే తాతయ్య విడూరి అనే ఆ అమ్మాయిని దెయ్యానికి బలి ఇస్తారు. ప్రెగ్నెంట్ అమ్మాయిని దెయ్యానికి బలి ఇవ్వడం వలన ఆ దెయ్యం హీరోయిన్ వాళ్ళ నానమ్మకి తాతయ్యకి చాలా డబ్బులు ఇస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుడతాడు. అప్పుడు వీళ్ళింటికి చనిపోయిన విడూరి అనే అమ్మాయి దెయ్యంలా అక్కడికి వచ్చి ఆ బేబీ దగ్గరకు వెళ్తుంది. ఎందుకంటే ఇండిగో శక్తి ఉన్న వాళ్ళ బాడీలోకి దెయ్యం వెళ్తే ఆ బాడీ ఇంకా దెయ్యం సొంతం అవుతుంది. అప్పుడు ఆమె దెయ్యంతో ఎలా అంటుంది, నువ్వు అనుకుంటున్నట్టు ఆ బేబీకి ఇండిగో శక్తి లేదు కాబట్టి ఆ బేబీ బాడీ నీకు పని చేయదని చెప్తే దెయ్యం ఈమె వైపు చూస్తుంది. ఎందుకంటే ఈమెకి ఇండిగో శక్తి ఉంది కాబట్టి ఈమె బాడీలోకి దెయ్యం రాకముందే కత్తితో పొడుచుకొని చనిపోతుంది. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఇండిగో శక్తితో పుట్టే వరకు దెయ్యం వెయిట్ చేస్తుంది. అప్పుడే కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ ఇండిగో శక్తితో ఈ ఫ్యామిలీలో పుట్టింది. ఆ తర్వాత విడూరి దెయ్యం హీరోయిన్ బాడీలోకి వెళ్లాలనుకుంటే అప్పుడే మాంత్రికురాలు హీరోయిన్ కి ఉన్న ఇండిగో శక్తిని తీసేసింది. అందువలన దెయ్యం హీరోయిన్ బాడీలోకి వెళ్లలేకపోయింది. ఇప్పుడు హీరోయిన్ కి అలాగే మాంత్రికురాలికి ఈ విషయాలన్నీ తెలిసాయి. ఆ రోజు రాత్రి హీరోయిన్ కి ఎవరో కనిపిస్తారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళు ఎవరని చూస్తే అది హీరో వాళ్ళ నాన్న దెయ్యం. అప్పుడు హీరోయిన్ మీకేమైనా హెల్ప్ కావాలని అడిగితే అప్పుడు అతను ఎలా చనిపోయాడనే విషయం హీరోయిన్ కి చూపిస్తాడు. హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు. అలా ఒక పౌర్ణమి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న అడవిలోకి ఒంటరిగా వెళ్లడం చూసి ఇతను ఫాలో అవుతాడు. అలా వెళ్లి చూస్తే హీరోయిన్ వాళ్ళ నానమ్మ తాతయ్య విడూరి అనే ఒక అమ్మాయిని బలి ఇచ్చారు కదా, ఆ ప్లేస్ కి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న వెళ్లి ఇంకా డబ్బులు కావాలని దెయ్యాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఇదంతా హీరో వాళ్ళ నాన్న చూస్తున్నాడని ఇతనికి తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో వాళ్ళ నాన్నని చంపేస్తాడు. అలాగే అతను ఉరి వేసుకుని చనిపోయినట్టు సెట్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత హీరో వాళ్ళ నాన్న దెయ్యం మాయమైపోతుంది. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడనే విషయం హీరోయిన్ హీరోతో చెప్తుంది. అలాగే మా నానమ్మ తాతయ్య విడూరి అనే ఆమెని పౌర్ణమి రోజు బలి ఇచ్చి ఆమె డెడ్ బాడీని ఒక మర్రి చెట్టు కింద పూడ్చిపెట్టారని మాంత్రికురాలితో చెప్తుంది. అయితే విడూరి అస్థిపంజరాన్ని కాల్చేస్తే విడూరి దెయ్యం శాశ్వతంగా మాయమైపోతుందని చెప్పి విడూరి అస్థిపంజరాలు తీసుకురమ్మని మాంత్రికురాలు హీరోని పంపిస్తుంది. అలా వెళ్లే దారిలో హీరోకి అతని బాస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఇల్లీగల్ గా ఒక అపార్ట్మెంట్ కట్టడానికి గవర్నమెంట్ వాళ్ళకి లంచం ఇవ్వమని అతను హీరోతో చెప్తాడు. అప్పుడు హీరో మీ కంపెనీలో జాబ్ మానేస్తున్నానని అలాగే మీరు ఇల్లీగల్ గా అపార్ట్మెంట్ కడుతున్నారని న్యూస్ ఛానల్ తో చెప్తానని హీరో అతనికి మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత హీరో విడూరి అస్థిపంజరాన్ని బయటకు తీసి ఆ అస్థిపంజరం పట్టుకొని వస్తుంటే అతను వెళ్తున్న కారుని ఒక లారీ గుద్దేస్తుంది. అప్పుడు యాక్సిడెంట్ అయిన కారు నుంచి హీరో బయటకు వచ్చి చూస్తే ఆ కార్ ని గుద్దింది అతని బాస్ అని తెలుస్తుంది. మరోవైపు హీరోయిన్ బాడీలోకి విడూరి దెయ్యం వెళ్లి ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వమని అడుగుతుంది. అదే టైంకి హీరో మాంత్రికురాలికి కాల్ చేసి యాక్సిడెంట్ అయిన విషయం చెప్తాడు. అప్పుడు మాంత్రికురాలు హీరోయిన్ వాళ్ళ చెల్లికి కార్ కీస్ ఇచ్చి యాక్సిడెంట్ అయిన ప్లేస్ కు వెళ్లి హీరో దగ్గర ఉన్న విడూరి అస్థిపంజరాలు పట్టుకురమ్మని చెప్తుంది. అప్పుడేమే యాక్సిడెంట్ అయిన ప్లేస్ కు వెళ్తుంది. మరోవైపు హీరోయిన్ బాడీలో ఉన్న దెయ్యం మాంత్రికురాలిపై అలాగే ఆమె కొడుకుపై అటాక్ చేస్తుంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే దెయ్యాన్ని కంట్రోల్ చేయలేరు. అదే టైంకి అక్కడికి హీరోయిన్ వాళ్ళ చెల్లి విడూరి అస్థిపంజరాలు పట్టుకుని వస్తుంది. అప్పుడు మాంత్రికురాలు కొన్ని మంత్రాలు చదివి ఆ అస్థిపంజరాన్ని మంటల్లో వేస్తే హీరోయిన్ బాడీ నుంచి దెయ్యం పోతుంది. ఇప్పుడు విడూరి దెయ్యం శాశ్వతంగా మాయమైనట్టేనా అని మాంత్రికురాలిని అడిగితే పౌర్ణమి దాటిపోయిన తర్వాత అస్థిపంజరాలను కాల్చాం కాబట్టి ఆ దెయ్యం శాశ్వతంగా మాయమైందో లేదో చెప్పలేమని ఆమె అంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ ని కార్ యాక్సిడెంట్ చేసినందుకు అరెస్ట్ చేస్తారు. అలాగే హీరో హీరోయిన్ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్న హీరోయిన్ వాళ్ళ చెల్లి ఏదో చూసి భయపడడం గమనిస్తుంది. అప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగితే నాకు ఫ్యూచర్ లో జరిగే ఒక విషయం కనిపించింది. అదేంటంటే విడూరి మనిషిలా బతకాలనుకున్న కోరికని సాతాన్ నెరవేర్చింది. ఆ సాతాన్ విడూరి దెయ్యాన్ని నీ బాడీలోకి కావాలనే పంపించింది. ఎందుకంటే ఆ భయంకరమైన సాతాన్ నీ ద్వారా అలాగే నీ బేబీ రూపంలో ఈ భూమిపై పుట్టాలనుకుందని ఆమె చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ అద్దం దగ్గరకు వెళ్లి చూస్తే ఆమె కడుపులో ఉన్న బేబీ చెయ్యి ఈ విధంగా కనిపించి ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఈ ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.